హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లక్ష్మి వాళ్ళ ఇంట్లో ల్యాండ్లైన్ మోగుతూ ఉండటంతో జయదేవ్ వెంటనే ల్యాండ్లైన్ దగ్గరికి వచ్చి హలో అని అనగానే ఏవండి అని అరవింద అవతల వైపు నుండి మాట్లాడుతూ ఉంటుంది. అరవింద అంటూ జయదేవ్ చాలా చాలా సంతోషపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అవునండి నేనే అండి అని అరవింద మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి, మిత్ర, జాను, వివేక్ అందరూ హాల్లోకి వచ్చేస్తూ ఉంటారు. అమ్మ లక్ష్మి, మీ అత్తయ్య ఫోన్ చేసింది అని జయదేవ్ ఇవ్వటంతో వెంటనే లక్ష్మి ఫోన్ తీసుకొని ఎలా ఉన్నారు అత్తయ్య అని అడగటంతో ఆ మాట నేను అడగాలి లక్ష్మి అని అరవింద అంటుంది. ఎప్పుడు వస్తున్నారు అత్తయ్య గారు అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. వెంటనే మిత్ర ఫోన్ తీసుకొని మామ్ ఇన్ని రోజులు ఏమైపోయావు మామ్, నీకోసం నేను ఎంత బాధపడ్డాను అని మిత్ర చాలా చాలా ఏడుస్తూ ఇప్పుడు తిరిగి వస్తావు మామ్, చెప్పు మామ్ చెప్పు అని నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను మామ్ అని మిత్ర ఏడుస్తూ చెబుతూ ఉంటాడు. నేను ఎల్లుండి వచ్చేస్తాను మిత్ర, ఫోన్ ఒకసారి మనీషాకి ఇవ్వు అని అరవింద అంటుంది. మనీషా మామ్ నీతో మాట్లాడాలి అంట అని మిత్ర ఫోన్ ఇవ్వగానే ఆంటీ చెప్పండి ఆంటీ అని మనీష అంటుంది. ఎలా ఉన్నావు మనీషా, నేను వచ్చే వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండు, నేను వచ్చిన తర్వాత నువ్వు అక్కడ ఉండాలా వద్దా అన్నది నేను నిర్ణయిస్తాను. నేను వచ్చే లోపల మీరు ఎక్కడికి వెళ్ళిపోకండి మనీషా, నువ్వు అక్కడే ఉంటావు కదా అని అరవింద వార్నింగ్ ఇస్తూ ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉండటం మనీష చాలా చాలా టెన్షన్ పడుతూ అలాగే ఆంటీ అని చెబుతూ ఉంటుంది. అయితే మనీషాకి అదేంటి ఆంటీ నాకు వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉన్నట్టుందే, నేను అక్కడ నుండి వెళ్ళిపోను, నేను వచ్చే వరకు అక్కడనే వచ్చిన తర్వాత ఉండాలా వద్దా అని నిర్ణయిస్తుంది అని అంటుంది. అంటే అసలు ఏం చేయబోతుంది అని మనీష చాలా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరి అరవింద వచ్చి మనీషాని ఎలా చుక్కలు చూపిస్తుందంటే నెక్స్ట్